रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 24వ సర్గము యథా తథ అనువాదము. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చి, మలద కరుష ప్రదేశముల ఆవిర్భావమును గురించి, అక్కడ తాటక నివాసమును గూర్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలియచేసే ఘట్టం. చగలిగిన శ్రీరామలక్ష్మణుడు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగా ఉన్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యములను ముగించుకునేటువంటి వారై విశ్వామిత్రుని అనుసరిస్తూ గంగా నదీ తీరానికి చేరారు. వ్రతనిష్ఠాపరులు, మహాత్ములు అయినటువంటి ఆ మునులు అందరూ కూడా ఒక చక్కని నావను తెచ్చి విశ్వామిత్ర మహామునితో ఇలా అన్నారు: ఓ మహాముని, ఈ రాజకుమారులు మీరును ఈ నావను అధిరోహించండి. కాల విలంబన కాకుండా శుభంగా సుఖంగా ప్రయాణం చెయ్యండి. విశ్వామిత్రుడు అట్లే పలికి సాదరంగా మునులకు వీడ్కోలు ఇచ్చారు. అనంతరం అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమున కలిసేటువంటి గంగా నదిని దాటారు. నావ నది యొక్క మధ్యభాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగే ఆ మహాధ్వని రామలక్ష్మణులకు వినపడింది. అప్పుడు శ్రీరాముడు ఈ నదీ మధ్య భాగమున, అంటే గంగా సరయూ నదుల మధ్య భాగంలో జల తరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఆ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగాడు. అప్పుడు ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలంతో ఆ శబ్దము యొక్క కారణాన్ని తెలియచేస్తూ ఉన్నారు. నరశ్రేష్ఠుడైనటువంటి ఓ రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించాడు. ఆ మనస్సు చేత నిర్మింపబడింది కాబట్టి దీనిని మానస సరస్సు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి వహించింది. దీనికి బ్రహ్మ సరస్సు అని కూడా పేరు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించింది ఈ సరయూ నది. సరస్సు నుండి ఉద్భవించినది కాబట్టి దీనికి సరయూ నది అనేటువంటి పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించటం వలన ఇది పవిత్రమైనటువంటిది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించేటప్పుడు నీటి తరంగముల ఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగింది. రామా, ఈ నదీద్వయ సంగమమునకు శ్రద్ధ ఆదరములతో నమస్కరించు. ధర్మవర్తనుడైనటువంటి ఆ రామలక్ష్మణుడు ఇరువురు కూడా ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించారు. పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగంగా ముందుకు నడిచారు. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరాముడు జనసంచారము లేనటువంటి దట్టముగా ఉన్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని అడుగుతూ ఉన్నారు. ఓహో, ఈ అడవి చొరరానిదిగా ఉన్నది. కీచురాళ్ళు రొదలతో నిండింది. భయంకరమైనటువంటి క్రూర మృగాలతో వ్యాప్తమైనది. దారుణమైనటువంటి భాస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్నది. ఈ అరణ్యమునందు భయముకంకరముగా కూసేటువంటి వివిధ పక్షులు, సింహ, వ్యాఘ్ర, వరాహములు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతో, మారేడు వృక్షములతో, తుమ్మి, కలిగొట్లు చెట్లతో, రేగు చెట్లతో సంకీర్ణమై భయంకరంగా ఉన్న ఈ కాననము పేరేమిటి అని అడిగాడు రాముడు. అప్పుడు మహర్షి రామునితో, నాయనా, ఈ కారడవి ఎవరిదో తెలుపుతాను విను. ఓ నరోత్తమా, పూర్వకాలంలో ఇక్కడ మలదము, కరూదము అనేటువంటి రెండు దేశాలు దేవ నిర్మితములై ఉన్నాయి.
ఈ మలదము కరూషము అని పేరు కలిగినటువంటి ఈ రెండు దేశాలు ధనధాన్య సమృద్ధితో తులతాగుతూ జనులతో కళకళలాడుతూ ఉండేవి. రామా, ధనధాన్య సంపదలతో తులతూగేటువంటి ఈ రెండు దేశాల యొక్క చరిత్ర నీకు చెబుతున్నాను విను. పూర్వం వృత్రాసురుడును వధించిన కారణంగా ఇంద్రునికి ఆయనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. తత్ఫలితంగా అతడు అపవిత్రుడైనాడు. ఆయనకు ఆకలి దప్పులు బాధించినాయి. దేవతలు, తపోధనులైనటువంటి ఋషులు ఇంద్రుని గంగాతీర్థముల చేత, మంత్రపూతములైనటువంటి కలశోదకముల చేత స్నానం చేయించారు. దానివలన అతని అపవిత్రయు, ఆకలి బాధ తొలగిపోయినాయి. దేవతలు, ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచిత్వమును, ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించారు. అపవిత్రతయు, ఆకలి బాధ తొలగి శుచియగుడ చేత ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించారు. నా శరీర మాలిన్యమును గ్రహించిన ఈ రెండు ప్రదేశములు మలద, కరూష అని పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఇలాంటి వరమిచ్చాడు. శక్తి సంపన్నుడైనటువంటి ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమమైనటువంటి వరములు ఇచ్చి ఆదరించుటను చూచి దేవతలందరూ కూడా ఆ ఇంద్రుని బాగు బాగు అని ప్రశంసించారు. ఓ శత్రు సంహారక రామ, మలద, కరూష అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో, సంతోషములతో చిరకాలం వర్ధిల్లింది. అయితే కొంతకాలము తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలంగల కామరూపిణి అయినటువంటి తాటక అను ఒక యక్షిణి ఇక్కడ నివసించింది. ఆమె బలశాలి అయినటువంటి సునందుడు అనువానికి భార్య అయింది. రామా, భయపడకు, నీకు క్షేమం ఉంటుంది. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా పుట్టాడు. అతడు ఇంద్రుని యంతి పరాక్రమము కలిగినవాడు. అతని బాహువులు బలిష్టములైనటువంటిది. అతడు మహావీరుడు. అతని శరీరం, ముఖం విశాలమైంది. భయంకరుడైనటువంటి ఆ మహారాక్షుడు నిరంతరం ప్రజలను బాధిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు, ఓ రామా, దుర్మార్గురాలైనటువంటి తాటక, మలద, కరూష అను ఈ రెండు జనపదములు నిత్యము ధ్వంసం చేస్తూ ఉండేది. ఇక్కడికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసిస్తున్నది. కనుక ఆ తాటక వనమున దారినే మనం వెళుతూ ఉన్నాం. నా మాటను విని చక్కగా పాటించి నీ బాహుబలములతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధించు. ఈ దేశము మునుపటి వలనే ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయి. సామాన్యులకు ఎదిరింప శక్యము కానటువంటి ఘోర రాక్షసి ధ్వంసమరచిన ఈ పుణ్య ప్రదేశమును ఎవ్వరూ రాజాలకున్నారు. కళకళలాడుతున్న ఈ దేశాన్ని తాటక ధ్వంసం కావించినటువంటి తీరు, తత్ఫలితంగా ఇది నిర్జనంగా మారిన విధం నీకు పూర్తిగా తెలిపాను. తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 24వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.